5 నెలలుగా జీతాలు ఇవ్వకుండా ప్రభుత్వం వేధిస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు. నల్గొండ జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు విధులు బహిష్కరించి ఆసుపత్రి ఎదురుగా ధర్నా చేశారు. 5 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని, అధికారులను అడిగితే కాంట్రాక్టర్ల దగ్గరికి వెళ్లమని, కాంట్రాక్టర్లను అడిగితే ప్రభుత్వ నిధులు మంజూరు చేయడం లేదని సమాధానం ఇస్తున్నారని వాపోతున్నారు. జీతాలు లేక దసరా, దీపావళి పండుగలకు పస్తులున్నామని ఉద్యోగులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఐదు నెలలుగా జీతాలు ఇవ్వకుండా ప్రభుత్వం వేధిస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు. నల్గొండ జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు విధులు బహిష్కరించి ఆసుపత్రి ఎదురుగా ధర్నా చేశారు. 5 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని, అధికారులను అడిగితే కాంట్రాక్టర్ల దగ్గరికి వెళ్లమని, కాంట్రాక్టర్లను అడిగితే ప్రభుత్వ నిధులు మంజూరు చేయడం లేదని సమాధానం ఇస్తున్నారని వాపోతున్నారు. జీతాలు లేక దసరా, దీపావళి పండుగలకు పస్తులున్నామని ఉద్యోగులు కన్నీరు పెట్టుకుంటున్నారు. వస్తుంది మరి దసరాకి వేయలేదు, దీపాలకి వేయలేదు, ఇక్కడ సంక్రాంతి దగ్గరికి వస్తుంది. మరి మేము సావాలన్నా బతకాలని చెప్పి మాట్లాడుతున్నాం మేడం. నల్గొండ జిల్లా కేంద్రంలోనే పనిచేసేది కార్మికులు ఈరోజు శానిటేషన్ డిపార్ట్మెంట్ కానీ, సెక్యూరిటీ కానీ, పేషెంట్ కానీ ప్రతి ఒక్కరు కొత్తగా ఎక్కిన వాళ్ళు 70 మంది పైనే ఉన్నారు. గత 4-5 నెలల నుంచి జీతాలు పడటం లేదు. రోజు కూరగాయలు ఇంట్లో కొనడానికి కూడా, పిల్లలకు బడి ఫీజులు కట్టడానికి, కూరగాయలు కొనడానికి, బండిలో పెట్రోల్ పోసుకోవడానికి కూడా డబ్బులు లేక చాలా అవస్థలు పడుతున్నాము. నిన్న సూపరింటెండెంట్ మేడంకు లెటర్ ఇచ్చాము. కలెక్టర్ కూడా కలిసి సూపరింటెండెంట్ ఇన్ఛార్జ్ మేడం అడిగితే మా దగ్గరికి రావద్దు, మమ్మల్ని అడగద్దు, మీరు మాకు సంబంధం లేదని తీరు వ్యవహారం మాట్లాడింది. అంతకుముందుకు 30 తారీఖు నాడు కూడా ధర్నా చేస్తే నేను 2 నెలలు వేపిస్తా అని చెప్పింది. ఇంటర్నే మళ్ళీ నిన్న పోయి సోమవారం కదా జీతం ఇప్పించాలి కదా మేడం అని అడిగితే మాకు సంబంధం లేదు అనేది ముందు వచ్చిన తక్షణమే మాకు 5 నెలల జీతం తక్షణం చెల్లించాలి. మాకు కూడా ఇంట్లో ఆర్థిక కష్టంగా ఉంది. పిల్లలకు జ్వరం వచ్చినా కానీ కనీసం ఆటో కిరాయి కూడా లేని పరిస్థితి అనేటువంటిది ఉంది. ఇక్కడ పనిచేసే ఎవరికైనా ప్రతి ఒక్క కార్మికులకు మా జీతాలు తక్షణంగా రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాం.